వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా కథని మలుపు తిప్పాలంటే కార్తీక దీపం దర్శకుడు కాపుగంటి రాజేంద్ర తరువాతే ఎవరైనా వెధవ సోది ఆపేహే అని అనిపించిన నోళ్లతోనే. అబ్బబ్బా ఏం తీశాడ్రా బాబూ అనిపిస్తుంటాడితడు. నేటి ఆగస్టు 26 కూడా అలాంటిదే. కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 26 ఎపిసోడ్లో దీప పెళ్లితంతు ఇంకా సాగుతూనే ఉంది. ఈ పెళ్లిని ఆపడానికి శౌర్యని కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేస్తుంది జ్యోత్స్న. అయితే అది బెడిసికొట్టింది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఈరోజు ఆగస్టు 26 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో మరో ప్లాన్ వేసింది. పాలల్లో మత్తుమందు కలిసి దీపతో తాగించడానికి సిద్ధమవుతుంది. అప్పుడే దశరథ్ జోని పిలవడంతో ఆ పాలను తీసుకుని వెళ్లి పెళ్లికూతురికి ఇవ్వమని పని మనిషికి చెప్తుంది జ్యోత్స్న. అయితే ఆ పాలను పారిజాతం తాగొచ్చని నిన్నే ఊహించాంకదా, అదే నిజమయ్యింది. పని మనిషి పాలు తీసుకుని వెళ్తుంటే దాని మొహానికి పెళ్ళే ఎక్కువ, మళ్ళీ పాలుకూడానా అంటూ ఆ పాలు తీసుకుని తాగేస్తుంది పారిజాతం. కొంపముంచింది అంటూ పారు దగ్గరకు పరుగుతీస్తారు జ్యోత్స్న. శ్రీధర్లు పాలల్లో మత్తుమందు కలిపానే, నువ్వెందుకు తాగావ్ అని అంటుంది జ్యోత్స్న. నా ప్లాన్ నా మీదే ప్రయోగించావా అని అనుకుంటుంది పారిజాతం. ఇంతలో దశరథ్ వచ్చి జ్యో నిన్ను పిలిచాను కదా రాలేదే అని అంటాడు. వస్తున్నాను డాడీ పిన్ని, నిన్ను నాన్న పిలుస్తున్నాడు అని చెప్పి జ్యోని తీసుకొని వెళ్తాడు. పారుని శివన్నారాయణ పిలవడంతో తూలుతూ ఊగుతూ వెళ్తుంది పారు. నా చేయి పట్టుకుని మెట్లు దిగండి అని అత్త పారిజాతాన్ని చేయి పట్టుకుని తీసుకుని వస్తాడు శ్రీధర్. ఇక జ్యోత్స్నని పిలిచిన దశరథ్, ఈ పెళ్లి అయ్యేవరకు నువ్వు నా పక్కనే ఉండమ్మా అని అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఈ పెళ్లి ఆపుతానని డాడీకి అర్థమైపోయినట్టు ఉంది అని అనుకుంటుంది. ఇక తూలుతూ ఉన్న పారు మత్తులో శివన్నారాయణని గోకుతుంది. ఏంటే ఊగుతున్నావ్ అని శివన్నారాయణ అంటే, ఊగడం కాదండి ఉత్సాహం అని అంటుంది పారు. ఇంతలో పెళ్లిబట్టల్లో రెడీ అయి వస్తారు కార్తీక్, దీపలు. శివన్నారాయణ పక్కన ఉండి అతనిమీద పడుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది పారిజాతం. ఇక కార్తీక్ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తుంటారు దశరథ్, సుమిత్రలు. అది చూసిన జ్యోత్స్న ఈ పెళ్లిని ఆపలేకపోతున్నానే అని బాధపడుతుంటే, దీప మాత్రం దశరథ్ని చూసి నాన్నా అత్తా నీ దగ్గర తీసుకున్న మాట నిజమవుతుంది అని అనుకుంటుంది. ఇక పెళ్లిఘట్టంలో కీలకమైన జీలకర్ర బెల్లంతంతు కూడా ముగుస్తుంది. కళ్యాణం వైభోగమంటూ సాంగ్ వేసి పెళ్లి వేడుకను రంజుగా సాగిస్తుంటారు అందరితో పాటు. జ్యోత్స్న కూడా అక్షింతలు వేస్తుంది చచ్చినట్టు. నీ మెడలో తాళి కట్టడానికి ఇంకొన్ని నిమిషాలే ఉంది మరదలా, జీవితాతం మనకి గుర్తుండిపోతుంది అని అంటాడు కార్తీక్. ఇక దీప మెడలో కార్తీక్ కట్టే తాళి సడెన్గా మిస్ అవుతుంది. ఏమైంది పంతులుగారు అని దీప అడిగేసరికి మంగళసూత్రం కనిపించడం లేదమ్మా అని అంటాడు పంతులు. తాళిబొట్టు మాయం కావడంతో శ్రీధర్, జ్యోత్స్న, పారూలు ఒకరు తీశారంటే ఒకరు తీశారని అనుకుంటారు. మంగళసూత్రం ఏమైపోయింది అని అనసూయ అనడంతో జ్యోత్స్న వైపు చూసిన దీప, తీయాల్సిన వాళ్లే తీశారు అత్తయ్యా అని అంటుంది. ఎవరు అని అనసూయ అనడంతో నాతాళి తెగిపోవడానికి కారణం అయినవాళ్లే తీశారు అని అంటుంది దీప. ఏయ్ నేనెందుకు తీస్తాను అని జ్యోత్స్న అంటే, ఆ అవసరం నీకే ఉంది అని అంటుంది దీప. ఇంతలో దశరథ్ కల్పించుకుని జ్యోత్స్న ఇక్కడే ఉంది, తను తీయలేదు అని అంటాడు. ఎవ్వరూ తీయకపోతే మంగళసూత్రం ఏమైంది అని అంటాడు శివన్నారాయణ. ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలే ఉంది, మంగళసూత్రం ఉంటేనే పెళ్లి జరుగుతుంది అని అంటాడు పంతులు. ఇప్పటికిప్పుడు మంగళసూత్రం ఎక్కడనుంచి వస్తుంది? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయినట్టేనా అని అంతా కంగారుపడుతుంటారు. దేవుడు నావైపే ఉన్నాడు, ఈ పెళ్లి ఆగిపోతుంది అని అనుకుంటుంది జ్యోత్స్న. ఇక కాంచన అన్నయ్యాయిక నా కోరిక తీరదా, ఈ పెళ్లి జరగదా అని ఏడుస్తుంది. ఇంతలో
శివన్నారాయణ ఎవరూ కంగారు పడొద్దు అంటూ లోపలికి వెళ్ళొచ్చి ఈ పెళ్లి జరుగుతుంది, ఎవరూ ఆపలేరు అని ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ ఇదిగోరా తాళీ దీప, మెడలో కట్టరా అని తాళి ఇస్తాడు. ఈ తాళి ఎక్కడిది అని పారు అడగడంతో ఇది నా భార్య తాళి, నా మనవరాలి కోసం దాచిపెట్టాను, ఈ పెళ్లి ఆగకూడదు, ముందు తాళి కట్టించండి పంతులుగారు అని శివన్నారాయణ తాళిని కార్తీక్కి అందిస్తాడు. ఇక పంతులు గట్టిమేళమనడంతో దీపమెడలో తాళి కట్టేస్తాడు కార్తీక్. ఈ సీనైతే మామూలుగా లేదు, దద్దరిల్లిపోయింది. కార్తీక్ తన మెడలో తాళి కడుతుంటే దీప ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్స్ ఏడిపించేసింది, కళ్లతోనే జీవించేసింది. మొత్తానికి దీప పెళ్లి తంతు అయితే దిగ్విజయంగా ముగిసింది. ఈ ఏడాదికి జరుగుతుందా లేదా టెన్షన్ పెట్టించారు కాని మొత్తానికి కళ్యాణం కమనీయం వైభోగం అంటూ సాంగ్ అయితే పడింది. ఇక తాళితంతు ముగిసిన తరువాత తలంబ్రాల తంతు స్టార్ట్ అవుతుంది. మొత్తానికి దీప కార్తీక్ల పెళ్లితంతు అయితే రియల్ పెళ్లిలాగే సాగింది. వాళ్ళ తలంబ్రాల సీన్లో అయితే దీప కార్తీక్లు పాత రోజుల్ని గుర్తు చేసుకుని మరోసారి పెళ్లి ముచ్చటను తీర్చేసుకున్నారు. మొత్తానికి శుభకార్యం జరిగిపోయింది. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.